ఏపీలో అయితే ఎలక్షన్స్ కూడా వచ్చేసింది కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీ? మాక్సిమం 100కి 60% ఛాన్సెస్. అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పాను, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. అది నాకు అప్పుడు ఓటు ఎవరికి అనిపిస్తే అప్పుడు వేస్తాను. బట్ మాక్సిమం ఏపీ ప్రజలు ఆలోచించే దాన్ని బట్టి 60% శాతం జగన్ రావడానికి కారణం ఉంది. అంటే జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. రౌడీ రాజకీయాలు అంటే ఇంకా మామూలే, అవి జరుగుతూనే ఉంటాయి, పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదు అంటే ప్రజల సంక్షేమమే కదా కావాలి. అవును, అది కరెక్టే. సో ఇప్పుడు రౌడీ రాజకీయాల విషయాన్ని పక్కన పెడితే మరి సొంత చెల్లె వ్యతిరేకత చూపిస్తుంది కదా, దాని వల్ల ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం చాలా మంది ప్రజలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నిలబడుతున్నారు అనేది కూడా తెలియదు. వైఎస్ఆర్సీపీ తరపున కానీ ఏదైనా తరపున కానీ ఎవరైనా కానీ పైన సీఎం ఎవరైనా చూసే వేస్తారు ఓటు. మాక్సిమం లాస్ట్ టైం 2019 జరిగిన ఎలక్షన్స్ లో మాక్సిమం మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియదు. ముసలి వాళ్ళకి కానీ వృద్ధులు కానీ జగన్ చూసి ఓట్స్ వేసినారు. అంటే ఇప్పుడు కూటమిలా వస్తున్నారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ, ఇలా ముగ్గురు కలిసి రావడం వల్ల మరి జగన్ ఏమన్నా భయపడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? జగన్ అయితే భయపడ్డాని నేను అనుకుంటున్నా ఆయన. బట్ ఎవరేం మామూలే, ఎవరు గెలుస్తారని చెప్పలేము. ప్రజలు నేనేం అది ఇటు సైడ్ ఒక 5 మంది వచ్చినా కూడా జగన్ మంచి చేస్తారని ప్రజలు కనిపిస్తే జగన్కే వేస్తారు కదా. చంద్రబాబు నాయుడు మంచి చేస్తారంటే చంద్రబాబు నాయుడుకి వేస్తారు. అది వాళ్ళని మాక్సిమం 100%లో 60% శాతం. అంటే నేను జగన్ ఫ్యాన్ అని చెప్పడం లేదు, తెలుగుదేశం ఫ్యాన్ అని చెప్పడం లేదు. ఇప్పుడు టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే మన చంద్రబాబు గారు చాలా సీనియర్ పర్సన్, అదే కాకుండా ఇంకా విజనరీ ఉన్న పర్సన్. సో ఈసారి తనే గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. మెయిన్ ఏపీ ప్రజలు చాలా మందికి ఆలోచించేది ఏమంటే, ఒక 30+ ఏజ్ అబోవ్ ఉండేవాళ్ళు 40+ ఏజ్ వాళ్ళకి పర్ ఇయర్ 18,000 చొప్పున అది ఇచ్చినాడు. ఆటో వాళ్ళకి ఆటో డబ్బులు ఇచ్చిండు. ముసలి వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఇంత ముందు హయాంలో వాళ్ళు పొద్దున వెళ్ళి అట్లా కష్టపడి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈజీగా ఇంటి దగ్గరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మళ్ళీ జగన్ వస్తే మేలు కదా, మాకు ఇట్లా వస్తుంది, ఇట్లా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు మంచి చేసిండు, జగన్ మంచి చేసిండు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇట్లా నాకు చాలా ఈజీ అయింది కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచించి ఇట్లా ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. మాక్సిమం 100%లో 60% శాతం మొత్తము అట్లే ఆలోచిస్తారు.